Center of Excellence. Government-funded research. International Partnership Program KL, deemed to be university. ప్రజా దర్బార్ దగ్గర జరిగే ప్రజావాణికి చాలా మంది వస్తూనే ఉన్నారు. ప్రజలు వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూనే ఉన్నారు. లాస్ట్ మంగళవారం సెలవు అవ్వడంతో కూడా ఈ శుక్రవారం చాలా మంది వచ్చారు. ఒకసారి అడిగి తెలుసుకుందాము. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఎర్రగడ్డ నుంచి వచ్చాము. ఎర్రగడ్డ నుంచి. అసలు ఏంటి ప్రాబ్లం? నా కూతురు చెంచలగూడ ప్రింటింగ్ ప్రెస్లో పనిచేస్తుందమ్మా. జూనియర్ లీడర్గా పనిచేస్తుంది. అది ఎక్కువ మంది అరాచకం చేస్తున్నారు. అది అన్నట్టు ఫోటోలు తీసేది, అన్నం పోచేస్తుంటే ఫోటోలు తీసేది, బాత్రూమ్ పోతుంటే ఫోటోలు తీసేది, ఇది లంచాలు తీసుకోమని బలవంతం చేసేది. ఇది బండి మీద మాకు భోజనం చేయడానికి మాతో పాటు మగవాళ్ళతో, లేడీస్ అయితే లేడీస్తో తింటారు కానీ మగవాళ్ళతో తినలేను కదమ్మా. అయితే మరి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఏం చెప్పిండు? చెప్పాము. అయితే ఏమన్నారు? ఆయన ఇచ్చాడు అల్లుడు. నా కూతురికి ఇబ్బందిగా జరుగుతుంది అనేసి నేను వచ్చానమ్మా. చూశారు కదా, సెక్సువల్ హెరాస్మెంట్ కేసు అనమాట. ఒకసారి వాళ్ళ బాధను కూడా చూడొచ్చు. ఇక్కడ రాసుకొని కూడా ఉందన్నమాట. ఏంటి, జస్టిస్ ఫర్ మై డాటర్ హూ ఈస్ ఫైటింగ్ సిన్స్ 6 years ఆఫ్ ది విక్టిమ్ ఆఫ్ సెక్సువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్. ఒక వర్కింగ్ ప్లేస్లో జరిగే సెక్సువల్ హెరాస్మెంట్కి కూడా ఇప్పుడు దాకా, అంటే అక్కడ మధ్యలో ఆఫీసర్లు కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం వల్లనే ఒక ముసలావిడ ఇక్కడ దాకా వచ్చి వాళ్ళ ఈ ప్రజావాణిలో వాళ్ళ సమస్యల్ని తెలుపుకుంటున్నారు. అంటే ఎంత దీన పరిస్థితుల్లో మన ఆఫీసర్స్ కావచ్చు, గవర్నమెంట్ అఫీషియల్స్ కావచ్చు ఎలా ఉన్నారో ఒకసారి ఈ యొక్క కేసుతోనే మనకు అర్థమైపోతుంది అనమాట. అయితే ఒకసారి మళ్ళీ ఈ వేరే దగ్గరికి వెళ్ళి ఒకసారి వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్మెంట్ అందరము బోధన మెదక్ మెట్పల్లి కార్మికులం. అసలు ఏంటి ప్రాబ్లం ఇక్కడ? మా ఉద్యోగాలను కాపాడండి. అదేనండి, ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం 23/12/2015 నడుస్తున్న ఫ్యాక్టరీ మూసేశారండి. ఇది అందరూ ఏమంటారంటే 100 రోజుల్లో తెరిపిస్తా అన్నట్టు టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పాడు. అది ఫాల్స్ అండి. అది 100 రోజుల్లో జాయింట్ వెంచర్ నడుస్తున్న ఫ్యాక్టరీని 100 రోజుల్లో 100% టేక్ ఓవర్ చేస్తామని చెప్పింది. చెప్పి మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక 18 నెలలకే మూతపడ్డదండి నడుస్తున్న ఫ్యాక్టరీ. ఏమంటారు? ఫాల్స్ రీజన్ ఏమిటంటే రా మెటీరియల్ లేదు, చెరుకు లేదు, నీళ్ళు లేవని పెట్టారు. చెరుకును గాయత్రి ఫ్యాక్టరీకి పంపించారండి. డబ్బులు ట్రాన్స్పోర్ట్ స్టేట్ గవర్నమెంట్ భరిస్తూ ఇచ్చి రైతులకు ఇబ్బంది లేకుండా చేసింది. మరి కార్మికులను పట్టించుకోవట్లేదు. దీన్ని లాకౌట్ చేయలేదు, లేఆఫ్లనే ఉంచింది. లేఆఫ్ ఎన్ని ఉంటుందా అండి? లేఆఫ్ ఇన్ని సంవత్సరాలు ఉంటుందా? కార్మికులను పట్టించుకోరా? ఒక నెల జీతం ఇటాట్ అయితే మనం చచ్చిపోతాం. 8 నెలలు మేము ఎట్లా బతకాలా? ఒక ప్రభుత్వం సోయి లేదా? ఒక ముఖ్యమంత్రి కావా? ముఖ్యమంత్రి అంటే ఒక తండ్రి పాత్ర, అందరూ సమానంగా చూడాలా. అప్పుడు 23 జిల్లాలను పరిపాలించిన ఉమ్మడి రాష్ట్రంలో ఇది 10 జిల్లాలు పాలించలేకపోతుంది పోయింది గత ప్రభుత్వం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు చెప్పారు, అసెంబ్లీలో చెప్పారు కాబట్టి మనకు సంతోషం. కాబట్టి దాని విధంగానే మేము పునరుద్ధరించి మాకు జీతాలు ఇచ్చి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని మేము వచ్చామండి. ఇచ్చామండి. తీసుకున్నారు అంతే. మేము ఆన్లైన్లో ఎక్కిస్తాం, మీకు ఫోన్కి వస్తే మెసేజ్ వస్తుందని చెప్పారండి. ఎప్పుడో వాళ్ళు మాకు చెప్పలే వాళ్ళు. మాకు రిసిప్ట్ కూడా మాకు ఏమీ అవసరం లేదు, మీకు రిసిప్ట్ మేము ఇవ్వము, ఫోన్కి మెసేజ్ వస్తుందని చెప్పారండి. మేము అచ్చంపేట నార్కల్ డిస్ట్రిక్ట్ నుంచి రావడం జరిగింది. నేను 2017 గురుకుల పీఈటీ ఆస్పిరెంట్ని, సెలెక్టెడ్ అభ్యర్థిని. 2017లో నోటిఫికేషన్ రావడం జరిగింది. 616 పోస్టులకి 1200 మందిని అభ్యర్థులను సెలెక్ట్ చేశారు. 1:2 వెరిఫికేషన్ కూడా పూర్తయింది. అయితే యూజీడీ ఇంటర్ వాళ్ళు డిగ్రీ గ్రాడ్యుయేషన్ మధ్యన చిన్న క్వాలిఫికేషన్ సంబంధించి కోర్టు కేసు ఉండడం, అది 2020లో పూర్తి కావడం జరిగింది. పూర్తయిన తర్వాత కూడా మీరు తొందరగా నింపండి అని చెప్పి మేము టీఎస్పీఎస్సీ ముందు ఎన్నోసార్లు ధర్నాలు రాస్తారోకాలు చేయడం జరిగింది. ఒక కేసీఆర్ని తప్ప మిగతా అన్ని మంత్రులను ఎమ్మెల్యేలను కలిగి రిప్రజెంటేషన్ ఇచ్చాము. పూర్తి చేస్తామని చెప్పి కాలయాపన చేసి 6 సంవత్సరాలు అవుతుంది మాకు ఉద్యోగాలు ఇవ్వకుండా. అదే టీఎస్పీఎస్సీ పెద్ద ఎత్తున వర్షంలో మేము ధర్నా చేస్తుంటే గౌరవ రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని పిలిపించుకొని మాట్లాడారు. మా ప్రభుత్వం రాగానే మీకు తక్షణమే ఉద్యోగాలు నింపుతాము, అవి మీరు సెలెక్ట్ అయి ఉన్నారు కాబట్టి మీ ఉద్యోగాలు మీకు ఇప్పిస్తామని చెప్పి గౌరవ రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆ హామీ మేరకు మేము ప్రజాభవన్ ఇక్కడికి 12 సార్లు రావడం జరిగింది, రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడికి మా సెలెక్ట్ అయిన అభ్యర్థుల్లో 6 సంవత్సరాల్లో 10 మంది మరణించడం జరిగింది. ఇంకా ఎంతో మంది నిరాశల్లో ఉన్నారు, పెళ్లిళ్ళు కాకుండా. ఇప్పటికి 32-35 సంవత్సరాలు వచ్చాయి. ఈ ఉద్యోగాన్ని నమ్ముకొని మేము వేరే ఉద్యోగాలకు వెళ్ళలేక, ఇటు ఉద్యోగం వచ్చింది చెప్పుకోలేక, ఇటు ఉద్యోగంలో చేరలేక మేము ఇట్లా చాలా ఇబ్బంది పడుతున్నాము.
మరి 6 సార్లు వచ్చినప్పుడు ఒకసారి కూడా ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు. సాల్వ్ చేస్తామని చెప్పారు, మా దగ్గర రిప్రజెంటేషన్ తీసుకున్నారు. సో సార్ మాకు టైం ఇవ్వండి, మేము చేస్తామని చెప్పిండ్రు. అధికారులని ఇప్పుడు ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో వెంటనే అధికారులకు ఆదేశాలు ఇచ్చి మా ఉద్యోగాలు త్వరగా ఈ నెలలో నింపాలి. ఒక 1 వీక్లో 2 వీక్లో 1 మంత్లో నింపాలి, లేకపోతే మరింత మంది చనిపోయే ప్రమాదం ఉన్నది. దయచేసి మీ ద్వారా రేవంత్ రెడ్డికి ఈ విషయం తీసుకోవాల్సిన కోరుతున్నాను. ధన్యవాదాలు. ఎక్కువ శాతం అంటే ప్రజా దర్బార్ దగ్గర ఎక్కువ భూముల కబ్జాలు, అంటే ఎవరికైతే ఓటేసి గెలిపించుకున్నారో వాళ్ళే ఎక్కువ భూ కబ్జాలు చేయడంతో వాళ్ళు కూడా వచ్చి ప్రజావాణి దగ్గర చెప్పుకుంటున్నారు వాళ్ళ సమస్యని. అయితే అసలు ఏంటి ఇక్కడ సమస్య అనేది కూడా ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాము. అసలు ఎప్పటి నుంచి అండి, అసలు ఏంటి సమస్య? మా సమస్య ఏంటంటే అతను భూమి ఉన్నది అక్కడ 50 నెంబర్ అతనిది ఉంది, ముత్తిరెడ్డి యాదిరెడ్డి 52, అతను 51 మా సర్వే నెంబర్. మేము పార్టీషన్ కాలే, భాగాలు పంచుకోలే. ఇంతవరకు మేము ఎన్నో కంప్లైంట్ పెట్టినాం ఇతని మీద. దొంగ లేబర్ చేసి తయారు చేసి మొత్తం మాది కూడా ల్యాండ్ అలా కలిపేసిండు. మొత్తం ఏం చేసిండంటే పోలీసులు అదే అండ ఉందని, అధికారం అండ ఉందని చెప్పి ఇతను మా మీద కేసులు పెట్టి ఆ కేసు నెంబర్ రాసినాం. కేసు పెట్టి మెడికల్ పిఎస్ వాళ్ళు మా మీద కంప్లైంట్ రాపించి మాకు 10 ఏళ్ళ నుంచి ఒకటే తిరుగుతున్నాం. ఎన్ని కంప్లైంట్ పెట్టామో దాని మీద ఒకళ్ళు చర్య తీసుకుంటలేరు. దాన్ని మీరు చేసి విలేకరులు కానీ ఎవరు కానీ మాపై దయచేసి మీరు చేయాలని మేము కోరుతున్నాం. దానికోసమే ఎన్నిసార్లు తిరిగినాం, మాకు వస్తలేదు, ఏమంటే మాకు సమాధానం వస్తలేదు. వచ్చి 2 సార్లు వచ్చినాం. ఏమన్నారు, మేము కలెక్టర్ ఇచ్చామన్నారు, మాకేం తెలుస్తుంది అడిగిపోతే కలిపి. అందుకోసమే చెప్పడానికి వచ్చినాం. మళ్ళీ ఇక్కడ ఏది జరగమ్మా, ఇగో మేడ్చల్ జిల్లా ఈ మొత్తం మీ చదవండి మేడం, మీకు తెలుస్తుంది. మీకు మేము ఎన్నిసార్లు కంప్లైంట్ సార్ మేడం, మాకు అసలు మా మీద చర్య తీసుకోలేదు. మేము ఎన్నిసార్లు చెప్పినాము, వాళ్ళ మీద చర్య తీసుకోలేదు. మీరు ఒకసారి మీరు కూడా చేసి విలేకరు టీవీలో వేయండి అని కోరుతున్నాం మేడం. మాకు న్యాయం జరగాలని కోరుతున్నాం. న్యాయం జరుగుతుంది. మేడ్చల్ దగ్గర గౌడవెల్లి ఇంత అన్యాయం చేస్తున్నారు. గౌడవెల్లి వాళ్ళు ఖాళీ రేషన్ బియ్యం ఒకటే తింటున్నా. నా మీద పగబట్టి దాడి చేసి ఎలగొట్టాలని చూస్తుర్రు. జాగాకి లంచం అడుగుతుర్రు. 10 లక్షలు ఒకసారి, 5 లక్షలు ఒకసారి, ఉప సర్పంచ్. ఇగో ఎంత అన్యాయం చేస్తుర్రు. ఆ అమ్మ సుశీలమ్మ ఒక్క వ్యక్తి ఆది అక్కడ 30 మందిని తయారు చేసింది. నా కొడుకు నేను మమ్మల్ని సంపని ఇంకా తయారు చేసింది. ఎప్పుడు ఏం చంపేది కూడా మాకు తెలియదు. పోలీస్ ఆయన ఊడిక సెక్యూరిటీ మేడంకి చెప్పి ఆ గుడిసె ఖాళీ చేయి అంటాడు. అతను పోలీస్ డిపార్ట్మెంట్ ఇంతమంది ఒక్కటే పట్టారు. ఆమెది ఒక మాట ఉంది. ఆమెను ఏం చేయగలిగారు, చంపుతారా ఏం చేస్తారా అని పోలీసుకు కూడా ఇంత దౌడు రాలే. రేవంత్ రెడ్డి అన్న నీకు నమస్కారం. నాకు న్యాయం జరగాలి. సర్వే నంబరు అక్కడ ఎక్కడ ఉన్నా అమ్మిన కబ్జా పెట్టిన మొత్తం లాగి గవర్నమెంట్ గరీబులకి గరీబులకి ఇవ్వాలి. బంగారం ఒక వ్యక్తి బంగారం గుంజుకొని పోయిండు. అతని పేరు సేరెల్లి. నన్ను కొట్టి రేప్ చేసి గుంజుకొని పోయిండు. ఇక ఈ ఊరంతా బదులుకొని నన్ను ఎలా దెంగుతురు పోలీస్ ఆయన కూడా. ఇక 1 నంబరు అతని రమణారెడ్డి గురిసే బీక్తా అది బీక్తా గ్రూప్ ఉంటే ఇస్తా, జాగా లేకుండా లేదంటాడు. అందరికి గ్రూప్ చూసే ఇచ్చిండా జాగాలు, మా ఓట్లు చూసుకొని ఇచ్చిండా జాగాలు. అది కావాలా మేము నాకు న్యాయం జరగాలి. నేను వచ్చి 60 ఏళ్ళు అయింది ఆడ. అయితే మొత్తానికి చాలా మంది కూడా మళ్ళీ భూ కబ్జాలు, అలాగే పెన్షన్లు ఇలాంటి సమస్యలతో చాలా మంది వచ్చారు. అలాగే నిరుద్యోగులు ఉద్యోగాలు వచ్చి కూడా ఇవ్వకుండా, అలాగే ఫ్యాక్టరీ మూసివేశారు. మా ఉద్యోగాల పరిస్థితి ఏంటి, మమ్మల్ని పట్టించుకోదా ప్రభుత్వం అనుకుంటూ కూడా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇందులో ఇంకొకటి ఏంటంటే చాలాసార్లు అంటే ఒక 5-6 టైమ్స్ వచ్చినా కూడా వాళ్ళ సమస్యలు తీరలేదు. అందుకని మళ్ళీ రావాల్సింది వస్తుందని కూడా చెప్తున్నారు. మొత్తం రేవంత్ రెడ్డి మీదే మా నమ్మకం అంతా కూడా. ఆయన ఖచ్చితంగా ఇవన్నీ కూడా మా ఏవైతే పెన్షన్లు కావచ్చు, ఇండ్లు కావచ్చు, ఎవరైతే కబ్జాలు చేసిండ్రో వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇవన్నీ మాకు ఇప్పించాలి. ఈ సీఎం రేవంత్ రెడ్డి గారి మీదే మా నమ్మకం అంటూ కూడా ఇక్కడికి వచ్చిన ప్రజలు చెప్తున్నారు. కెమెరామెన్ గణేష్తో దివ్య, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.